హలో బెస్టీస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు చాలా బాగున్నాను. బట్ ఈ వీడియో తీసే టైంలో అస్సలు బాగాలేను. ఫుల్ కోల్డ్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్. యాక్చువల్లీ లైవ్లోనే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నాను, బట్ మీరందరూ నా వాయిస్ విని ఎక్కడ భయపడతారో అని వాయిస్ అయితే ఇవ్వలేదు. జస్ట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఇచ్చాను. సో కమింగ్ టు ది వీడియో, ఫ్రెండ్ మ్యారేజ్ కోసం అయితే నేను ఈస్ట్ గోదావరి వెళ్ళాను. అండ్ నాకైతే కేరళలో ఉన్న ఫీలింగ్ అనిపించింది. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే ఉన్నాయన్నమాట. సో ఇంకా మేము సంక్రాంతి టైంలో వెళ్ళాం కాబట్టి ఇంకా మాకు బస్ టికెట్స్ అయితే చాలా కష్టంగా బుక్ అయ్యాయి. అండ్ సో నాకు బస్ టికెట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది. బట్ ఆ టైంలో గివ్ అప్ ఇవ్వలేను. అండ్ మ్యారేజ్కి ఎలా అయినా అటెండ్ కావాలని చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాను. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రెడీ అవుతున్నాము. ఇక్కడ మ్యారేజ్ వచ్చేసి 4 o'clockకి, బట్ మేమందరం రెడీ అయ్యి వెళ్ళేసరికి నైట్ 7:30 అలా అయిందనమాట. సో ఇంకా మేము వెళ్ళగానే ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చారు. ఆల్రెడీ మ్యారేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు అక్కడ ప్లేస్ కూడా దొరకలేదు. సో ఇంకా మేము ఎక్కడ చివర్లో కూర్చున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళగానే నాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించిన విషయం ఏంటంటే, కొబ్బరి చెట్ల మధ్యలో మ్యారేజ్. అస్సలు ఆ టైంలో ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండే అనమాట నాకైతే. అంటే ఫస్ట్ టైం చూడడము నేను, అటువంటి ప్లేస్లో మ్యారేజ్ జరగడము. అండ్ సో ఇంకా ఆ టైంలో చల్లని వెదర్. యాక్చువల్గా నా హెల్త్ అస్సలు బాగాలేదు అప్పటికే. ఇంకా ఫుల్ కోల్డ్, కఫ్, ఫీవర్, అందులోనూ థ్రోట్ ఇన్ఫెక్షన్. బట్ మ్యారేజ్ కోసం వచ్చాము. ఇంకా హెల్త్ ఇష్యూని అన్నింటిని పక్కన పెట్టేసి మ్యారేజ్ వైబ్ని ఎంజాయ్ చేద్దామని నేనైతే ఫిక్స్ అయ్యాను. ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అయితే. చాలా బాగా అనిపించింది. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఇక్కడ గోదావరిలో మర్యాదలు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. చాలా బాగా చూసుకున్నారు. సో ఇక్కడ చాలామంది పాస్టర్స్ వచ్చారు మ్యారేజ్ కోసము. ఇంకా ఒక్కొక్క పాస్టరు ఒక్కొక్క మెసేజ్ చెప్పారనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వండర్ ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ఇజ్రాయెల్ నుంచి వచ్చారనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా ఫ్రెండ్ ఆ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో ఇంకా తనైతే అందరికీ హాయ్ చెప్పేసి ఇంకా గ్రీటింగ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్కి అయితే మ్యారేజ్ గ్రీటింగ్స్ అయితే తను చెప్పారనమాట. సో ఇంకా మీలో ఎంతమంది క్రిస్టియన్ వెడ్డింగ్ చూస్తుంటారో నాకు తెలీదు. బట్ ఇది క్రిస్టియన్ మ్యారేజ్ కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా మీరు కూడా వీడియో చూసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే.
ఫైనల్గా మ్యారేజ్ అయిపోయాక ఫ్రెండ్స్ అందరం కలిసి స్టేజ్ పైకి అయితే వెళ్ళాము. న్యూ కపుల్కి కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేశాము. నా ఫ్రెండ్ మొహం అయితే అస్సలు స్మైల్తో నిండిపోయింది మమ్మల్ని చూసాక. యాక్చువల్గా నేను ఈ హ్యాపీనెస్ని క్యాప్చర్ చేయడానికి తన కోసం అయితే వెళ్ళాను. ఇంకా గిఫ్ట్ ప్రజెంట్ చేసి ఫోటో అయితే దిగేసాము. అండ్ సో ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు ఈ మూమెంట్ అయితే. ఈ మూమెంట్ కోసమే కదా అన్ని కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చాము. అండ్ ఇంకా డిన్నర్ కూడా చేసాము, పెళ్లి భోజనం కూడా చేసాము. ఫస్ట్ టైం బంతి భోజనం చేశాను. అండ్ ఇక్కడ గోదావరిలో పెళ్లి భోజనం అయితే చాలా బాగా నచ్చింది నాకు. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెట్టారు. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో మీరు కూడా చూసేయండి, లైక్ బంతి భోజనం అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి పెట్టేశారో. అండ్ ఇక్కడ న్యూ కపుల్ ఇద్దరు కూడా ఫస్ట్ టైం కలిసి గాడ్కి వర్షిప్ చేశారు. ఎలా చేశారో మీరు కూడా చూసేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫ్రెండ్ మ్యారేజ్. నాకైతే మ్యారేజ్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ గోదావరి అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే ఎవ్రీ మూమెంట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. మరో లాంగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Bye bye.